హే! ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? చూసేయండి. వి ఆర్ ఎట్ మండి బజార్. అసలు పార్కింగ్‌కి అయితే స్పేస్ లేకపోవడంతో బండి ఎక్కడో పెట్టి మేము పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వచ్చేసాము. మనకి రంజాన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది నమాజ్. ఇంకొకటైతే షాపింగ్. అయ్యయ్యో! మెయిన్‌దే మర్చిపోయినా. అదే అండి ఫుడ్డు. హలీము, హరీస్, డబుల్ కా మీఠా ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్ని చెప్పినా తక్కువనే. స్టార్టింగ్ నుండే ఇలా షాప్స్ అయితే పెట్టేశారు రోడ్స్ పక్కకి. మనకు తెలుసు మన ఆడవాళ్ళకి ఏదైనా చూస్తే కొనందైతే మనం మనశ్శాంతిగా అయితే ఉండలేం. ఇలా చిన్న చిన్న పిల్లలకి చెప్పులు అసలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. అలా ముందుకెళ్తే ఇవైతే వెండి పట్టీలనుకున్నాం గానీ వెండి గాదు. అదొక జస్ట్ మనకు అవుపడడానికి. నేనైతే 2 జుంకాలైతే కొనుక్కున్నాను ఇలాంటివి. చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. నేనైతే ఒక శారీ కోసం అయితే షాప్‌కొచ్చేసాను. నాకైతే ఈ సారీ పిచ్చి పిచ్చి నచ్చిందని తీసుకున్నాను. అలా బయటికొచ్చి చూస్తే ఎక్కడ చూసినా మనకి చెమ్కీ చెమ్కీ డ్రెసెస్ చూసేయండి. ఇక్కడైతే డబుల్ కా మీఠా ఉంటది. అబ్బబ్బబ్బబ్బా! ఇదైతే ఖుర్షీద్ హోటల్. అసలు అపోలో ఫార్మసీ అయితే అవుపడట్లేదు. మంచి లైటింగ్స్‌లో. ఏ టు జెడ్ బజార్ గూడా ఉంది. అలా ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇంకా బ్యాగ్స్ అసలు రోజ్ మిల్క్స్ మనకైతే నోరూరింది చాలా. మనం చిన్నప్పుడైతే ఈ ఐస్ అయితే తిన్నాము. నేనైతే తిన్నాను. అసలు చాలా రోజుల తర్వాత చూసేసరికి నాకు నోరు ఆగలేదు. ₹20 అనేసరికి తీసేసుకున్నాను. చూడండి నాకైతే చాలా బా నచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్ అసలు మళ్ళీ చిన్నప్పటి అలాగా అనిపిచ్చింది. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అలా లాస్ట్‌కైతే బెలూన్స్ చూసుకుంటూ అలా అయితే మేము ఇంటికైతే వచ్చేసాము. అసలు రంజాన్ అంటే చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి నా ఛానెల్‌లో చూసేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.